ఇక్కడ మొక్క చూసుకున్నట్టయితే 20 సంవత్సరాల మొక్క, అంటే బలహీనమైన కొమ్మల్ని తీసేసి షేపింగ్ చేసి ఇంత హైట్లో ఒక 8 ఫీట్ హైట్లోనే ఉంచినాం. అంటే 8 ఫీట్ హైట్లో ఎందుకు ఇచ్చినాం అంటే కాయలు మనకు అవైలబుల్గా ఉంటాయి, తెంపుకోవడానికి అవైలబుల్ ఉంటాయి, స్ప్రేయింగ్స్ కానీ ఇంకా న్యూట్రియంట్ కూడా తక్కువ అంటే సఫిషియెంట్గా అందుతుంది మొక్కలకు. అలాగే మనం కింద జియరింగ్స్తో మనం వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడం జరుగుతుంది. దానికి వాటరింగ్ ఇస్తున్నామా రెగ్యులర్గా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్, అంటే 50% షేడ్ ఉండాలి, 50% వాటర్ మాయిశ్చర్ ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే వానపాములు ఫుడ్ అనేది అదే. ఇంకోటి మనం చెత్త చెదారం వేసినాం కదా, వీటన్నిటిని ఎక్సెస్ వాటర్ అంటే తీసుకొని మనం వర్మి కంపోస్ట్ రెడీ అవుతుంది. ఇలా పెట్టుకున్న 45 days తర్వాత మనకు వస్తుంది ఏంది వర్మి కంపోస్టు. అలా సర్కిల్ వైజ్గా ఒక్కొక్క రింగులో 1000 టన్ను పడుతుంది, ఒక 600 కిలోల వరకు వస్తుంది. అంటే ఒక్కసారి తీసినప్పుడు ఒక 40 నుంచి 80 కిలోలు మంచిగా వస్తే సెకండ్ గ్రేడ్ వచ్చేసి 100 కిలోల నుంచి 120 కిలోలు వస్తుంది. అలాగే దీనివల్ల దీనికి కూడా ఉపయోగం ఉంది. ఈ వాటర్కి పెట్టిన తర్వాత ఎక్సెస్ వాటర్ అన్ని వేరు అంటే మామిడి చెట్టు యొక్క వేరు వ్యవస్థని బలపరచడానికి, అంటే వర్మి వాష్ అంటారు చూడు, అంటే పేడలో ఉన్న న్యూట్రియంట్ మొత్తం వాటర్ రూపంలో మొక్కలోని వేర్లకు దిగుతాయి. అంటే మొక్కకు పోషకాలు సద్వినియంగా అంది మొక్కలో ఏపుగా పెరగడంతో. ఇంకోటి ఈ మొక్కలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, అంటే ఆల్మోస్ట్ ఒక 80 ఉన్నాయి మనకు కాయలు. ఇవన్నీ కూడా స్టాండర్డ్గా ఉంది, స్ట్రాంగ్ ఉంది. మనం స్ప్రేయింగ్ కూడా వచ్చేసి పంచకాయ స్ప్రే చేసినాం, వాటర్ ఇరిగేషన్ కూడా ఇప్పుడు దీనికి ఏం అవసరం లేదు, దీనికి పెడుతున్నాం కాబట్టి దీంతోనే మనకు అయిపోతుంది. సబ్స్క్రైబ్.